ఆయన తెలంగాణ కాంగ్రెస్ పెద్ద, అందులోనూ బీసీ లీడర్. దాంతో బలహీన వర్గాలకు ఇచ్చిన హామీ నెరవేరుతుందని కొండంత నమ్మకం. అంతా సవ్యంగానే జరుగుతుందని ఆయన భావించారు. ఉన్నట్టుండి మొత్తం తలకిందులైంది. కానీ పంచాయతీ ఎన్నికలో చేజారణ హామీని పార్టీ పదవుల దగ్గర ఓడిసిపెట్టారు. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా హామీ? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో బీసీలకు సాధ్యం కాని 42% కోట కోర్టు తీర్పు అడ్డంకితో నెరవేరని కాంగ్రెస్ డిక్లరేషన్ హామీ. డీసీసీ పోస్టుల్లో మాత్రం వెనుకబడిన వర్గాలకు పెద్దపీట. 36 ప్రెసిడెంట్ సీట్లలో 14 పదవులు బీసీలకే. పార్టీ పదవుల్లో ప్రయారిటీ. బీసీ లీడర్ గా పీసీసీ చీఫ్ కు ఉపసంహరణ. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ చివరికి నీరుగారిపోయింది. రాజ్యాంగ సవరణకు కేంద్రం అనుకూలంగా లేకపోవడం, మరోవైపు రిజర్వేషన్లు 50% దాటొద్దన్న ఉన్నత న్యాయస్థానాల తీర్పులతో బీసీలకు 42% కోటా వాగ్దానం కార్యరూపం దాల్చలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాత రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానం మేరకు బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు కాంగ్రెస్ శత విధాలా ట్రై చేసినా ఫలించలేదు. అయితే ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోయినా పార్టీ పరంగా వెనుకబడిన వర్గాలకు 42% ఇస్తామని డామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ నాయకత్వం. పీసీసీ చీఫ్ గా బీసీ లీడర్ ఉండి స్థానిక ఎన్నికల్లో తమ వర్గానికి కోటా సాధించకపోవడం మహేష్ కుమార్ గౌడ్ ను కొంత అసమ్మతికి గురిచేసిందనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల టైం నుంచే బీసీ నినాదాన్ని గట్టిగా భుజాలకెత్తుకుంది కాంగ్రెస్ పార్టీ. కుల సర్వే చేసి వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగం, రాజకీయాల్లో సమవాటా కల్పిస్తామని చెప్పారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు. అన్నట్టే కాంగ్రెస్ పవర్లోకొచ్చింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగా పార్టీ పగ్గాలను బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు కట్టబెట్టి వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామనే మెసేజ్ పంపే ప్రయత్నం చేసింది హైకమాండ్. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కుల సర్వే చేసి బీసీల లెక్కలు తేల్చి 42% కోటాను కల్పించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో బిల్లు ఏకగ్రీవమైన పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాల్సి రావడంతో పెండింగ్ లో పడింది. ఇక 42% కల్పిస్తూ జీవో నెంబర్ 9 తీసుకురాగా రిజర్వేషన్లు 50% మార్కును దాటొద్దనే నిబంధనతో న్యాయస్థానాలు జీవోను కొట్టేశాయి. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. మరోవైపు అప్పటికీ గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పాలన ముగిసి ఏడాదిన్నర సమయం దాటిపోవడం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మురిగిపోయే ప్రమాదం ఉండడంతో పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు సై అంది కాంగ్రెస్ ప్రభుత్వం. లోకల్ వార్లో బీసీ కోటా హామీ సాధ్యం కాకపోయినా పార్టీలో కీలకమైన డీసీసీ ప్రెసిడెంట్ల నియామకంలో మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ అగ్రతాంబూలం వేసింది. మొత్తం ప్రకటించిన స్థానాల్లో 42%కి సమానంగా బీసీలకు, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సైతం పెద్దపీట వేశారు. పీసీసీ చీఫ్ అయిన మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ లీడర్గా తమ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ రాజకీయ అవకాశాలు కల్పించడంలో సక్సెస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించలేదనే బాధను పోగొట్టడానికి కాస్త ఉపశమనంగా డీసీసీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మెజారిటీ స్థానాలు కల్పించామనే సంతృప్తి మిగిలిందాయనకు. మొత్తం 36 డీసీసీలను ప్రకటించగా అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 27 ప్రకటించారు. అందులో బీసీలకు 14, ఎస్సీలకు 5, ఎస్టీలకు 6, మైనారిటీలకు 2, ఓసీలకు 9 ప్రకటించారు. డీసీసీ నియామకాలు రానున్న రోజుల్లో జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి ఎన్నికలు వచ్చినా సీట్ల కేటాయింపు, కీలక నిర్ణయాల్లో వారి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయించింది. తద్వారా గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో జనాభాలో మెజారిటీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భాగస్వామ్యం పెరిగే అవకాశముందని అంటున్నారు గాంధీభవన్ వర్గాలు. పదవులైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. కానీ నిర్ణయాలు కూడా వారినే తీసుకునే అవకాశం కల్పిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.